మనం ఆర్డర్ చేసి ఎన్ని రోజులైంది? ఆ ఫర్నిచర్ స్టాక్ ఇంకా రాకపోవడం ఏంటి? మీరు ఫాలో అప్ చేయాలి కదా. నాకు పిచ్చి పిచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. ఐ వాంట్ దట్ స్టాక్ ఇమీడియట్లీ. మినిట్ బై మినిట్ ఫాలో అప్ చేసి నాకు అప్డేట్ ఇవ్వండి. ఇడియట్స్. రాధా గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. నాకు చాలా పనుంది కృష్ణ, తర్వాత మాట్లాడతాను. రాధా గారు, చాలా అర్జెంట్ మ్యాటర్. కొత్త బ్రాంచెస్ లో ఎప్పుడో ఆర్డర్ చేసిన ఫర్నిచర్ స్టాక్ ఇంతవరకు రాలేదు. అక్కడ ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నీతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తుంటే నాకు చాలా లాస్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పేది. నా బిజినెస్ నాకంతకంటే ఇంపార్టెంట్. మీ తమ్ముడి జీవితం కంటే మీకు వ్యాపారమే ముఖ్యమా? నా తమ్ముడి జీవితమా? ఏమైంది వాడికి? మా అక్కకి శ్రీకాంత్కి పెళ్ళైతే జరిగింది, కానీ వాళ్ళు సంతోషంగా అయితే లేరు. సంతోషంగా లేరా? వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ఎవరూ పట్టించుకోకపోతే పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. ఏమైంది వాళ్ళిద్దరి మధ్య? మా అక్క మీ తమ్ముడు కలిస్తే శ్రీకాంత్కి ప్రాణగండం అంట. ప్రాణగండమా? ఇదంతా నీకెవరు చెప్పారు? గుడిలో అక్క రాసి పడేసిన చీటీ నాకు దొరికింది. ఇదేంటని మా అక్కని నిలదీస్తే తనకి ప్రాణగండం అనే కాన్సెప్ట్ ఇంజెక్ట్ చేసింది ఎవరో తెలిసింది. ఎవరు తనకి చెప్పింది? తారా గారు. మీ పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా రెండవ కొడుక్కి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ముహూర్త సమయం దాటిపోయాక చేశారు. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. చెప్పలేదు, అత్తయ్య గారు చెప్పొద్దన్నారు. తారా గారా? ఆవిడ చెప్తే విష్ణు ఎలా నమ్మింది? నమ్మించారు రాధా గారు. పక్కా ప్లాన్ వేసి ఒక పూజారిని తీసుకొచ్చి తారా గారు మా అక్క నమ్మించారు. ఎందుకని ఆవిడ అలా చేసింది? ఆమెకి శ్రీకాంత్ని మా అక్క పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆమె మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు మా అక్కని శ్రీకాంత్ని సంతోషంగా లేకుండా చేయాలనేదే తారా గారి పన్నాగం అనుకుంటా. పద కృష్ణ, వెంటనే వెళ్లి విష్ణుకి ఇదంతా చెప్దాం. మా అక్క తారా గారు ఆడిన నాటకాన్ని నిజమని నమ్ముతుంది. అలా ఎలా నమ్ముతుంది? ఎందుకు నమ్మదు? మా అక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తారా గారు పూజారితో కలిసి బలంగా ప్రాణగండం గురించి చెప్పించారు. భర్తకి ప్రాణగండం అంటే ఏ భార్య అయినా ఛాన్స్ తీసుకోదు కదా రాధా గారు. విష్ణుకి శ్రీకాంత్కి నిజం తెలిసేలా చేసి వాళ్ళకి తారాగారి కుట్రని బయటపెట్టడం ఎలా? ఆ పూజారిని పట్టుకుని అతని పని పడితే కాని నిజం బయటికి రాదు. అతను ఎక్కడుంటాడు? అతను అమ్మవారి ఆలయంలోనే పూజారిగా చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే అక్క పూజారితో టెన్షన్ గా మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యాను. అప్పుడు నాకు ఈ చీటీ దొరికింది. అయితే ఆ పూజారి దగ్గరికి వెళ్దాం పదా. పదండి రాధా గారు. అమ్మా 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 అమ్మా. రెడీనా? 3, 2, 1 గో. రెడీనా? 1, 2, 3. పద వెళ్దాం.
ఇలా పడుతున్నాయేంటి? ఎవరు లేరు, ఎక్కడి నుంచి పడుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? అయ్యో, ఏంటిది? పసుపు, కుంకుమ, వేపాకులు, ఇదంతా అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. అంటే అమ్మవారే నాపై కోపగించుకుని ఇలా హెచ్చరిస్తున్నారా? అమ్మలగన్నమ్మా, ఏమిటమ్మా ఈ లీల? నేను ఏం పాపం చేశాను తల్లి, ఇలా నన్ను హెచ్చరిస్తున్నావు? నువ్వే తప్పు చేయలేదా? అమ్మా తల్లి, ఆ ముగ్ధ మనోహరమైన కంఠం నీదా తల్లి? రాధగారు, ఈ ముక్కు పుడక కొంచెం పెట్టరా? నేను నీకు ముక్కు పుడక పెట్టాలా? ఈ ప్లాన్ మీదే కదా? అయితే మాత్రం త్వరగా వెళ్ళాలి లోపలికి, అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. పెట్టండి. అమ్మవారి గెటప్లో ఎలా ఉన్నాను రాధాగారు? ఒక పని చెయ్యి, ఇది అమ్మవారి వేషం అని చెప్పి ఒక బోర్డు మెల్లో వేసుకుని బయటికి వెళ్ళు. అమ్మవారి వేషంలో నేను బాగున్నానని మీకు కుళ్ళు. తొందరగా వెళ్ళు. సరే సరే, ఎఫెక్ట్లన్నీ రెడీ చేసుకోండి. హ్మ్.